హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇక్కడ చూసారు కదా! లాకెట్ అనేది చాలా బాగుంది. చైన్ వచ్చేసరికి ఇక్కడ నల్లగా అయిపోయిందనమాట. అలాంటప్పుడు మనం లాకెట్‌ని ఎలా వేసుకోవచ్చు అనమాట. ఈ చైన్‌తో మాత్రం వేసుకోలేము కదా! అలాంటప్పుడు అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా వేయకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా! లా హుక్స్ అనేటివి నల్లగా అయిపోయడము, కలర్ అయిపోవడం ఉంటుంది. ఇక్కడ లాకెట్లు వచ్చేసి చాలా బాగున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలనేది మన వీడియోలో పూర్తిగా ఉందండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఇవనేటివి హుక్స్ ఉంటాయన్నమాట. ఏ చైన్కైనా ఈజీగా వేసుకోవచ్చు. అలాంటప్పుడు నేను మ్యాచింగ్ అయ్యే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా 3 పార్ట్స్గా తీసుకున్నాను. ఒక ప్యాడ్కి 30 రౌండ్స్ చుట్టేసుకున్నాను అనమాట. ఇలా గమ్ అప్లై చేసి మన జుట్టు ఉంటుంది కదండి, జుట్టుకు 3 పాయలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా మంచిగా జడలాగా వేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. మీకు కొంచెం ఈ తాడు అనేది లావుగా రావాలనుకుంటే ఎక్కువ రౌండ్స్ తీసుకోండి. సన్నగా రావాలనుకుంటే తక్కువ రౌండ్స్ తీసుకోండి. ఇలా సింపుల్గా జడలాగా అల్లేసుకోవడమే. మీ నెక్ సైజుని బట్టి ఈ విధంగా అల్లేసుకోండి. మీకు లాంగ్ కావాలంటే కొంచెం ఎక్కువగా, నెక్ వరకే రావాలంటే సైజ్ చూసుకొని అల్లేసుకోవడమే. మీకు కావాలంటే సైడ్కి ఎక్కువ చైన్ అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా! నేను ఇక్కడ దీన్ని ఒక రింగ్ లాగా సెట్ చేసేసుకొని, మనం అల్లిన తాడు ఉంది కదండి, దానికి సైడ్కి సెట్ చేసుకొని ఒక సూది దారం, కాటన్ దారం పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హుక్ అటాచ్ చేస్తున్నాను అనమాట. దానికి సరిపోయే హుక్ తీసుకొని, మన దగ్గర పాత చైన్స్ అవి ఉంటాయి కదండి, వాటికి ఉన్న హుక్స్ తీసుకొని ఈ విధంగా ఒక సైడ్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట. మీ దగ్గర చైన్స్ కనుక ఉన్నట్టయితే సైడ్కి చైన్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! ఇవి అటాచబుల్ లాకెట్స్ అనమాట. ఈజీగా వేరే ఏ దానికైనా కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట. చైన్స్కి ఇలా పేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. మన దగ్గర మ్యాచింగ్ లాకెట్ చైన్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈజీగా మ్యాచింగ్, ఈ శారీ మ్యాచింగ్కి లాకెట్ మ్యాచింగ్ అయ్యే థ్రెడ్ తీసుకొని ఈ విధంగా చేసేసుకున్నానంటే మన చైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. ఇంకొకటి, నేను ఇక్కడ పెరల్స్ తీసుకొని మనం సిల్క్ థ్రెడ్కి అక్కడక్కడ కుట్టేసుకున్నాను అనమాట. ఆ లాకెట్ లేకున్నా కూడా ఇది ఒక్కటి వేసుకున్నామా కూడా చిన్నపిల్లలకి వేసినా చాలా బాగుంటుంది. ఈ పెరల్స్ బదులు మీరు గోల్డ్ కలర్ కుందన్స్ కానీ ఏమైనా కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇది నెక్కి సరిపోయేంతనే కుట్టుకున్నాను అనమాట. ఇలా మధ్యలో లాకెట్స్ కూడా వేసేసుకోవచ్చు. మీ ఐడియా బట్టి ఏ విధంగా అయినా దీన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇలా చైన్ నల్లగా అయిపోయింది ఇలా అని లాకెట్ని పక్కన పెట్టేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.